హాయ్ హలో నమస్తే. మొత్తం మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం వస్తుంది. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ ఆ బీజేపీని వీడి కాంగ్రెస్లోకి జాయిన్ అయిన పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అనేది మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నది. మరి ఇప్పటికే ఇటు బండి సంజయ్తో టచ్లో ఉన్నాడు. ఈటెల రాజేందర్ అన్న కూడా కుత్బుల్లాపూర్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసిండు. విత్ అక్కడ కూనా శ్రీశైలం గౌడ్తో కలిసి ప్రచారం చేసిండ్రు. అంటే ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్తే అయినప్పటికీ కొంచెం లేట్గా జాయిన్ అయ్యారన్న కోణంలో కూడా వినిపిస్తూ ఉంది. ఎప్పుడైతే బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కూనా శ్రీశైలం గౌడ్ తర్వాత ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అధిష్టానం మాత్రం చాలా మంది తీవ్ర ప్రయత్నాలు చేసిండ్రు. ఇటు కూనా శ్రీశైలం గౌడ్ ప్రయత్నాలు చేసిండ్రు మల్కాజ్గిరి టికెట్ కోసం. జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బండా కార్తికారెడ్డి కూడా ప్రయత్నాలు చేసిండ్రు. బట్ అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్ అన్నకు టికెట్ ఇవ్వడంతో ఇక కూనా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ టికెట్ ఇవ్వబోతుంది అన్న కోణంలో కూనకు మాత్రం కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ కథ మాత్రం సుఖాంతం కాలేదు. కాంగ్రెస్ టికెట్ సడన్గా వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్గా ఉన్న సునీత మహేందర్ రెడ్డికి, పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో కూనా శ్రీశైలం గౌడ్ పరిస్థితి ఏంటి అన్న కోణంలో వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇక ఇటు మల్కాజ్గిరి బరిలో ఉండే అవకాశం లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ కూడా కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో మరి బీజేపీలో ఉంటే నా భవిష్యత్తు ఏంది అనుకున్నాడా ఏందో తెలియదు. కానీ మరి సడన్గా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ మాత్రం ఈరోజు కాంగ్రెస్ కండువా మాత్రం కప్పుకున్నాడు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ గౌడ సామాజిక వర్గం సంబంధించిన బీసీ నేత కాబట్టి ఈటెల రాజేందర్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే కొన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున ఆయనకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది, చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇన్ని రోజులు కొట్లాడి ఒక పార్టీకి వెళ్ళడంతోనే మరి కొంచెం మైనస్గా మారే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎలాగో కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ 10 సంవత్సరాలు అక్రమాలు అన్యాయాలు చేసి కాంగ్రెస్లోకి వెళ్తున్న పరిస్థితి. మరి నేను నీట్ పాలిటిక్స్గా ఉన్న నేపథ్యంలో సడన్గా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. మరి అంటే ఏం చేసైనా పర్వాలేదు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలవాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బడా నేతలు ఎవరికైనా గేట్లు ఓపెన్ చేశాం అని చెప్పడానికి చాలామంది నిదర్శనం ఉన్నారు. మరి సడన్గా కూనా శ్రీశైలం గౌడ్ కూడా కాంగ్రెస్లోకి జాయిన్ అయిన పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీపాదాస్ మున్సి కాంగ్రెస్ ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి, పట్నం మహేందర్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు మినిస్టర్, మరి వీళ్ళంతా ఉన్న పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ ఉన్న పరిస్థితి. పంపించినావా? మొత్తం మీద ఒక్కొక్కటి మాత్రం చాలామంది బీజేపీ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వెళ్తున్న పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాము. ఇది జాయిన్ అయిన వీడియో చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. దీపాదాస్ మున్సి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కూనా శ్రీశైలం గౌడ్. ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి ఎందుకున్నారంటే పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ సతీమణి మల్కాజ్గిరి బరిలో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి. సో వాళ్ళ బ్రదర్ కూడా సీనన్న కూడా కప్పుకున్న పరిస్థితి. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. ఒక్కొక్కరు బయటికి వెళ్తూ ఉంటే మరి ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే నువ్వా నేనా అన్న సందర్భంగానే మారింది. మరి బీఆర్ఎస్ సైడ్కి అయిపోయింది. ఏ నియోజకవర్గం చూసినా, ఏ పార్లమెంట్ సెగ్మెంట్ చూసినా, ఎస్పెషల్లీ మల్కాజ్గిరి అనగానే చాలా పెద్ద ఎత్తున దేశంలోనే
అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ నుంచి పెద్ద పెద్ద నాయకులు పోతూ ఉంటే మరి బీజేపీ పరిస్థితి ఏంది అన్న కోణంలో ఉంది. ఆయనకు టికెట్ రావాలి, నాకు టికెట్ రాకపోతే నేను బయటికి వెళ్తా అని చెప్పేసి ఈటెల రాజేందర్ అన్నకి కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో తను బయటికి వెళ్తా అని అప్పుడే చర్చోపచర్చలు జరిగినాయి, వార్తలు కూడా గుప్పుమన్నాయి. అప్పుడు మాత్రం ఆగి కొన్ని రోజులు మరి బీజేపీలో తిరిగి ఇప్పుడు చేరడంలో ఆంతర్యమేమి అంటే ఇదే సరైన సమయం అని భావించినట్టు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇక సైడ్కి పోయినట్టే తెలుస్తూ ఉంది. ఏ పార్లమెంట్ సెగ్మెంట్ చూసినా కూడా కూనా శ్రీశైలం గౌడ్ ఎఫెక్ట్ బీజేపీకి ఏమన్నా పడబోతుందా? మరి కూనా శ్రీశైలం గౌడ్ ఎఫెక్ట్ బీజేపీకి పడితే ఈటెల రాజేందర్ అన్న మోడీ మానియాతో ఈటెల రాజేందర్ అన్న గెలవబోతున్నారా, లేదంటే పట్నం సునీత మహేందర్ రెడ్డి అందరికీ చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటే ఇక కాలమే సమాధానం చెప్పాలి. బట్ ఏది ఏమైనా ఒక పార్టీలో ఉండి కొట్లాడితే ఓ నిబద్ధత ఉంటుంది. పార్టీ కాల్ ఇస్తే పార్టీ కాల్ కోసం కొట్లాడుతూ ఉంటే కార్యకర్తలు మీకు అండగా ఉంటారు. కాకపోతే అధికారమే పరమావధిగా ఇక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటే ఇంకా వాల్యూ అన్నది ఏముండదు. ఈ లీడర్ అయినా ఆ లీడర్ అయినా మొత్తం మీద కూనా శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్లో చేరడంతోనే బీజేపీకి బిగ్ షాక్ అన్న కోణం మాత్రం వినిపిస్తూ ఉంది. ఇది అప్డేట్స్. థ్యాంక్ యూ.